అఖిల భారత లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ సమితి నిర్ణయం మేరకు లోకో రన్నింగ్ సిబ్బంది, అసిస్టెంట్ లోకో పైలట్లు మరియు లోకో పైలట్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తముగా 2/12/2025 ఉదయం 10 గంటల నుండి 4/12/2025 ఉదయం 10 గంటల వరకు 48 గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం రైల్వే క్రూ లాబీలు డిఆర్ఎం కార్యాలయం ఎదుట జరుగుతోంది. రైళ్లలో విధులు నిర్వహిస్తున్న రన్నింగ్ సిబ్బంది 48 గంటల నిరాహార దీక్ష అనే బ్యాడ్జ్ ధరించి ఈ దీక్షలో పాల్గొంటారు. క్రింది దీర్ఘకాలిక డిమాండ్ల కోసం ఈ ఆందోళన చేపట్టారు. 1. 4 కార్మిక కోడ్లను వెంటనే ఉపసంహరించాలి. 2. 1/1/2024 నుండి టీఏ రేట్లు పెంపు మాదిరిగా కిలోమీటరేజ్ అలవెన్స్లో 25% పెంచాలి. 3. కిలోమీటరేజ్ అలవెన్స్లో 70% ఆదాయపు పన్ను నుండి మినహాయించాలి. 4. ఏఎల్పి నియామక ప్రక్రియ ఆర్ఆర్బి 2025 మరియు ట్రైనింగ్ ప్రక్రియ ఆర్ఆర్బి 2024ను వేగవంతం చేయాలి. 5. రన్నింగ్ సిబ్బంది టర్న్ అరౌండ్ లేదా హెడ్ క్వార్టర్స్కు దూరంగా ఉండే సమయం 48 గంటల లోపే ఉండేలా చర్యలు తీసుకుని తదుపరి దాన్ని 36 గంటలకు తగ్గించాలి. 6. క్రూ నైట్ డ్యూటీని వరుసగా 2 రాత్రులకు మాత్రమే పరిమితం చేయాలి. 7. రన్నింగ్ సిబ్బందికి 10 గంటల కంటే మించి డ్యూటీ ఆపాలి. తదుపరి దాన్ని 8 గంటలకు తగ్గించాలి. 16:30 మొత్తం 46 గంటలు కాలానుకూల విశ్రాంతి ఖచ్చితంగా పాటించాలి. 9. లోకో క్యాబ్లో టూల్ బాక్స్ మరియు ఎఫ్ఎస్డిని అమర్చాలి. ట్రైనింగ్ పూర్తయ్యేలోపు వాళ్ళకి అయ్యేదాకా కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఈ 48 గంటల నిరాహార దీక్షకు ప్రమాదాలు జరగడానికి ఇది ఒక కారణం అని విశ్లేషణ అనేటువంటిది కూడా జరిగింది. మీ అందరూ కూడా తెలుసుంటుంది. రెండో వైపున శ్రీ సిహెచ్ నరసింహారావు, జనరల్ సెక్రటరీ సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైళ్లు అనేటువంటిది సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పనిగ్రాహి డివిజనల్ ప్రెసిడెంట్ ఐఎల్ఆర్ఎస్ఏ అధ్యక్షతన వహించారు. శ్రీ ఎస్కే చౌబే జోనల్ ప్రెసిడెంట్, శ్రీ బివిఎస్పి రాజు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, టిహెచ్ హరికృష్ణ జాయింట్ డివిజనల్ సెక్రటరీ, ఎం చిన్నోడు బ్రాంచ్ సెక్రటరీ, ఏఐఎల్ఆర్ఎస్ఏ మరియు శ్రీ ఆర్విఎస్ఎస్ రావు జోనల్ ప్రెసిడెంట్, ఈకో ఆర్ఎస్యు గారు ప్రసంగించారు. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ అని మనుషుల మీద తోసారణ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశంతో రిక్రూట్మెంట్ చేయడం. రిక్రూట్మెంట్ ఇప్పుడు చేస్తే వీళ్ళు రైల్వే ఎంప్లాయీస్ అవుతారు. వాళ్ళ ప్రకారం జీతాలు ఇవ్వాలి. దానికి ఇవ్వకుండా ఉండేదానికోసం 3 లక్షల ఖాళీలు ఉన్నాయి రైల్వేలో. ఈరోజు 3 లక్షల ఖాళీలు ఉన్నాయి. అట్లాగే ఇందులో చాలా క్రిటికల్ అత్యవసరమైనటువంటివి భద్రతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా 1.5 లక్షల పైగా ఉన్నాయి. కానీ వాటిని 48 గంటల ధర్నాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. వాళ్ళకి న్యాయం కలిగేదాకా మేము మా సహకారం అనేది ఉంటుంది. ఈ ఉద్యమానికి మా మద్దతు అనేది ఉంటుందని తెలియదు. ఎం చిన్నోడు, ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఈఎస్కేపీ బ్రాంచ్ సెక్రటరీ. ఈరోజు ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ సిడబ్ల్యూసీకి డెసిషన్ అనుసారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్రూ లాబీల ముందు, అలాగే డివిజనల్ ఆఫీస్ ముందు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము అనేక సంవత్సరాలుగా రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పటికీ, మెమోరాండం సబ్మిట్ చేస్తున్నప్పటికీ మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చుకోవడం వల్ల మా యొక్క కేంద్ర నాయకత్వం ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు 2వ తారీఖు 10 గంటల నుంచి 4వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా శాంతియుతంగా, అంటే ఎటువంటి ట్రైన్ ఆటంకం కలగకుండా ఉండడం కోసం మేము నిరాహార దీక్షతోనే ఈ ట్రైన్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోని హెడ్ క్వార్టర్లోని ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా భోజనం లేకుండానే వాళ్ళ యొక్క ట్రైన్ని ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, ఇందులో ముఖ్యంగా
అందరికీ టీఏ పెరిగింది. ఆ టీఏకు అనుగుణంగా 7th పే కమిషన్లో పొందుపరిచిన రూల్ ప్రకారం మాకు ఈ ఫార్ములాలో టీఏ అనేది 25% పెంచాలి. ఎప్పుడైతే డిఏ 50% అనేది పెరుగుతుందో దానికి అనుగుణంగా ఈ టీఏ రేటు కూడా మనకి మార్పు జరుగుతుంది. ఆ టీఏలో భాగంగానే ఈ యొక్క కిలోమీటర్ ఎలిమెంట్స్ పెరగాలి. అలాగే ఈ ఎప్పుడై ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అవలంబించాలని చూస్తుందో ఈ కార్మిక వ్యతిరేక విధానాలను 4 ల్యాబ్ కోర్స్ రూపంలో వాటిని వివరంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా రైల్వే బోర్డు అనేక కమిటీలు వేసి కమిటీలు సిఫార్సు చేసినప్పటికీ 2 రాత్రుల కంటే ఎక్కువ పని చేయిస్తుంది. అది మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. రైల్వే బోర్డు ఆ కమిటీలో పొందుపరిచినది 2 రాత్రులకి మించి పని చేయకూడదు. అంటే ఈరోజు 4 నుంచి 5, 6 రాత్రులు కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే హెడ్ క్వార్టర్కి రైల్వే బోర్డు సిఫారసు చేసింది 36 గంటలు మానిటరింగ్ చేయమంది. కానీ ఇప్పటికీ 72 గంటలు ఎప్పుడో 1970s బిఫోర్ ఉన్న రూల్స్నే 72 అవర్స్ అవుట్ స్టేషన్ అనేది ఇప్పటికీ అవలంబిస్తున్నారు. మమ్మల్ని 3 రోజులు బయట ఉండి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఏదైతే మాకు రెస్ట్ ఉందో నార్మల్గా ఒక రైల్వే ఎంప్లాయీ సాటర్డే ఆఫ్ అయితే తనకి సాటర్డే 16 గంటలతో పాటు నెక్స్ట్ డే సండే కూడా రెస్ట్ ఉంటుంది. బట్ మాకు అలాంటి సండే రెస్ట్ ఎక్స్ట్రా అంటే ఏమీ లేదు. దానికి ఇంకో 14 గంటలు 30 గంటల రెస్టే అని చూపిస్తుంది. దానికి మేము అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అనేక కమిటీలు కూడా సిఫారసు చేసి స్పాడ్ కమిటీ కూడా సిఫారసు చేసింది. కంపల్సరీగా వీళ్ళకి 46 అవర్స్ రెస్ట్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం.